అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రళయం పుట్టించింది. భారీగా నష్టపోయింది. ఇన్వెస్టర్లను వణికిస్తోంది. చుక్కలు చూపెడుతోంది. లాభాలు అనే మాట అటుంచి పెట్టిన పెట్టుబడి మొత్తం ఆవిరయ్యే పరిస్థితి నెలకొన్నాయి. సోమవారం ఉదయం తొలి గంటలోనే సెన్సెక్స్, నిఫ్టీ కనీవినీ ఎరుగని విధంగా పతనమయ్యాయి. సెన్సెక్స్లో ఉన్న షేర్లన్నీ రెడ్ జోన్లో కనిపించాయి. మైనస్ల్లోకి పడిపోయాయి. దాదాపు అన్ని సెగ్మెంట్లకు చెందిన షేర్ల పరిస్థితి ఇదే. ఇంట్రాడే ట్రేడింగ్ ఇలాగే ఉండొచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. తొలి గంటలోనే గరిష్టంగా 3,920 పాయింట్లకు పైగా నష్టపోయింది సెన్సెక్స్. ఆరంభంలోనే స్వల్పంగా కనిపించిన నష్టాల పాయింట్లు ట్రేడింగ్ కొనసాగుతున్నప్పుడు స్వల్పంగా తగ్గాయే తప్ప ఆశించిన స్థాయిలో నష్టాన్ని పూడ్చలేకపోయాయి. సమయం గడుస్తున్న కొద్దీ షేర్లన్నీ మైనస్లోకి వెళ్లిపోవడం కనిపించింది. ఈ దశలో కూడా సెన్సెక్స్ అప్పర్ సర్క్యూట్ చేరుకోలేకపోయింది. తొలి అరగంట ముగిసే సమయానికి 2,820.46 పాయింట్ల వద్ద ట్రేడింగ్ నమోదైంది. తొలి సెషన్ తర్వాత కూడా ఈ క్షీణతకు అడ్డుకట్ట పడకపోవచ్చనే అంచనాలు మార్కెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం 75,637.44 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్ ట్రేడింగ్ నేడు 71,420.01 పాయింట్ల వద్ద ఆరంభమైంది. 3,920 పాయింట్ల నష్టం కలిగించింది. ట్రేడింగ్ కొనసాగుతున్న కొద్దిగా కోల్పోతుంది పాయింట్లు. తొలి అరగంటలోనే గరిష్టంగా -2,745 పాయింట్ల వద్ద ట్రేడింగ్ రికార్డైంది. నిఫ్టీ కూడా ఇదే రకంగా పతనాన్ని చవిచూసింది. ప్రారంభంలో ఏకంగా 1,102 పాయింట్ల నష్టంతో నిఫ్టీ ట్రేడింగ్ ఆరంభమైంది. ఆ తర్వాత కోలుకున్నప్పటికీ అది నామమాత్రమే. తొలి అరగంటలో -888.55 పాయింట్ల వద్ద ట్రేడింగ్ నమోదైంది. ఓ దశలో గరిష్టంగా 21,207 పాయింట్లు క్షీణించింది. ఆ తర్వాత కొద్దిగా కోలుకుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆటోమొబైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇలా అన్ని సెగ్మెంట్లకు చెందిన షేర్లన్నీ రెడ్ జోన్లో ట్రేడ్ అయ్యాయి. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ సెగ్మెంట్స్ పైన ప్రభావం పడింది. వాటి షేర్లు 2% మేర నష్టపోయాయి. నిఫ్టీ, బ్యాంకింగ్ షేర్లు మాత్రమే కొంతమేరకు పర్వాలేదనిపించాయంతే. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్డిఎఫ్సి, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్ వంటి కంపెనీల షేర్లు నష్టపోయాయి. 6% మేర ఆయా కంపెనీల షేర్లు రేట్లు పడిపోయాయి.